వరలక్ష్మి వ్రతం ధూమ్ధామ్గా చేశారు చాలామంది మహిళలు. మొన్న శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరగగానే మా రోజు రెస్ట్ తీసుకున్నారు. నిన్న శనివారం నుండి సోషల్ మీడియాలో ఇంకా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం అని అంటే ఒక మినీ ఫంక్షన్ లాగా చేశారు. పిల్లలకి సారీ ఫంక్షన్లు అవి చేస్తాను చూసారా, అలా అమ్మవారిని తీసుకువెళ్ళి ఓ స్టేజ్ పైన పెద్ద పెద్ద విగ్రహాలు రెడీమేడ్ అమ్ముతున్నారు కదా, రెడీమేడ్ విగ్రహాలు తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి కింద కలిసిమది పెట్టి పూజ చేసుకుని పేరంటాళ్ళని పిలిచి చక్కగా మేకప్లు వేసుకుని అందరికీ రిటర్న్ గిఫ్ట్తో పాటు వాయినాలు ఇచ్చుకుంటూ మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టి చక్కగా ఈ రకంగా ఒక రేంజ్లో చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం. అయితే కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా బాధగా కూడా అనిపించింది. కొంతమంది ఆ పూజ చేసుకున్న అమ్మవారి దగ్గర బ్యాట్ పెట్టి చూపించి, నువ్వు మా ఇంట్లోకి ఎందుకు రావు, ఎప్పుడు నువ్వు డబ్బున్న వాళ్ళ ఇంటికే వెళ్తావా, మా ఇంటికి రావా, ఈసారి ఖచ్చితంగా మా ఇంటికి రావాలని అమ్మవారిని బ్యాట్తో బెదిరిస్తున్నట్టు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. లక్ష్మీదేవి నువ్వు ఎప్పుడు మా ఇంటికి రావా అని చెప్పేసి ఇలా వెటకారంగా అమ్మవారి ముందు కూర్చుని రీల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంకొన్ని చోట్లయితే అమ్మవారికి జీన్సు టీషర్ట్లు వేసి పిజ్జాలు బర్గర్లు మోమోసు ఇలాంటివన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టి, ఏంటో అసలు వరలక్ష్మి వ్రతం అంటే లెక్క లేకుండా, అమ్మవారంటే లెక్క లేకుండా వ్యూస్ కోసం డబ్బుల కోసం ఫేమస్ అయిపోదామని ఇలాంటి వీడియోలన్నీ ఇన్స్టాలో పెట్టారు. నిజంగా అలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. చూడండి, అందరూ విమర్శిస్తారు, ట్రోల్ చేస్తారని అంటారా? మరి ఇలాంటి పనులు చేస్తే ఎందుకు ట్రోల్ చేయకుండా ఉంటారు, ఎందుకు అనకుండా ఉంటారు? హిందువులు అమ్మవారిని నమ్మే వాళ్ళకి ఎందుకు బాధ కలగదు చెప్పండి? అడగరా, వీడియోలు చేయరా, తిట్టరా వాళ్ళని పట్టుకొని? అలాంటి దారుణమైన వీడియోలు ఇక్కడ సోషల్ మీడియాలో కనబడ్డాయి. అసలు నాకు ఇంకా బాగా అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఒకలాగా ఉండేది, ఈ సంవత్సరం అయితే ఇంకొకలాగా అనిపించింది వరలక్ష్మి వ్రతం. ఒక చిన్న సైజు మినీ ఫంక్షన్ అయితే ఎలా చేస్తారో ఫంక్షన్ హాల్లో ఆ రకంగా చేశారు. ఏమంటే తప్పేముంది, అలా చేసుకోవడం వల్ల డబ్బున్న వాళ్ళు కదా ఏదో చేసుకున్నారులే అని అనొచ్చు, ఏమీ తప్పేమీ లేదు. కానీ అందులో మన సాంప్రదాయాలు పద్ధతులు కొన్ని మిస్ అయిపోయాయి. ప్రతి సంవత్సరం ఎంతోమంది గురువుగారులు ఒక నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో చెప్తూనే ఉంటారు, అమ్మ ఈ రకంగా చేసుకోండి, ఈ రకంగా చేసుకోండి అని చారుమతి కథను చెప్పి మరి వీడియోలు చేస్తూనే ఉన్నారు. అవన్నీ చూస్తున్నారు, వింటున్నారు, అయినా సరే వాళ్ళ రేంజ్లో వాళ్ళు చేసేసుకుంటున్నారు. మరి వరలక్ష్మి వ్రతం అని అంటే అందరూ చక్కగా పట్టు చీరలు కట్టుకుని జడలు వేసుకుని నిండుగా పువ్వులు పెట్టుకుని అన్నీ వస్తారు కదా. కొంతమంది అయితే జుట్లు విరబోసుకుని మోడర్న్ డ్రెస్సులు వేసుకుని గోళ్ళకి పసుపులు రాయించుకుని వాయినాలు తీసుకున్నారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి. మేకప్ల విషయానికి వస్తే నాకు అనిపించింది, అసలు వీళ్ళకి అంత సమయం ఎక్కడ ఉంటుంది? చీర ఇంత కూడా నలగదు, మొహానికి ఇంత చెమట పట్టదు. పేరంటాళ్ళు వస్తూ ఉంటారు, పండగంటే పొద్దు నుంచి బోల్డని పనులు ఉంటాయి. సరే పొయ్యి దగ్గరికి వెళ్ళకపోయినా సరే ఇంకా అమ్మవారిని అలంకరించుకోవడం, పూజ చేసుకోవడం, వచ్చిన వాళ్ళని పలకరించడం, మనం సర్దుకునేవి ఇంకా చాలా ఉంటాయి. ఇన్ని పనులు ఉండగా అసలు వీళ్ళు ఇంత అప్పుడే ఫ్రెష్గా బయటకు వచ్చినట్టు ఎలా ఉంటారా బాబా అని నాకు ఎప్పుడు ఇదొక డౌట్ ఉండేది. అయితే ఎప్పుడు అందరూ అంటూ ఉండేవారు, వీళ్ళకి అన్నిటికీ పని మనుషులు ఉంటారండి, ఇంకా వాళ్ళు చేసే పనులే ఉంటాయి, అందుకే వాళ్ళ మేకప్ ఏమీ చెరగకుండా చక్కగా అలా ఫ్రెష్గా ఉంటారని చాలామంది అంటూ ఉండేవారు. కానీ నిన్న నాకు కనిపించింది ఏంటంటే, మరి పసుపు బట్ట అని అనగానే చక్కగా ఆ వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకున్నారో ఆ వచ్చిన పేరెంటాలకు కూడా పసుపు రాసేది ఎవరండి? ఆ పూజ చేసుకున్న మహిళలే కదా. అయితే ఈ మహిళలు ఏం చేశారని అంటే, బొట్టును గంధమేమో వీళ్ళు వచ్చిన పేరెంటాలకు ఇచ్చారు, పసుపు రాసే విషయంలో మాత్రం ఆ పని మనుషులు ఉంటారు కదా ఇంట్లో వేరే వాళ్ళు, వాళ్ళ చేత రాయించారు. వీడియో కోసం ఒకరికి పసుపు రాసి అది వీడియో తీసి తర్వాత నుంచి పని వాళ్ళ చేత రాయించారు. అంటే వీడియోల కోసం ఎంత యాక్టింగ్లు చేస్తున్నారో దీన్ని బట్టే నాకు అర్థమైంది. ఓహో, అందుకే అనమాట చేతికి పసుపు అస్సలు అంటుకోదు, ఫ్రెష్గా ఇప్పుడే బ్యూటీ పార్లర్ నుండి వచ్చినట్టు అంత నిగనిగలు ఆడిపోతూ ఉంటారు. వీళ్ళు అక్కడ ఏ పని చేయరనమాట, ఊరికే వచ్చిన వాళ్ళకి ఏదో వీడియో కోసం ఒక ఇద్దరు బొట్లు పెట్టి వాయినాలు అందిస్తారేమో అని నాకైతే అలా అనిపించిందండి. కొంతమంది వీడియోల కోసం షో చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అసలు మేకప్ చూడండి, కొంచెం కూడా కదలకుండా అన్ని నగలు వేసుకుని అంత ఓపిక్గా అంత ఫ్రెష్గా ఎలా ఉంటారో అనిపించింది. ఇదనమాట, వీళ్ళు ఏమీ చేయరు, అన్నీ మనుషుల చేతే చేయించుకుంటారనమాట. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే వీళ్ళైతే అసలు పొయ్యి దగ్గరికి వెళ్ళరు. ఆ ప్రసాదాలు కూడా ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారు కదా. ఆన్లైన్ అనేది ఎవరి కోసం అంటే ఇగో ఇలాంటి వాళ్ళ కోసమే. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారని అంటే ప్రసాదాలు వచ్చేస్తాయి. అమ్మవారి ముందర చక్కగా బాక్సుల్లో పెట్టేసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు, ఎండు గిన్నెల్లోనూ వాటిల్లోనూ. వీడియోల్లో శుభ్రంగా కనబడతాయి. మనం ఏమనుకుంటాం, అబ్బా వీళ్ళు ఇన్ని రకాల ప్రసాదాలు చేశారే, 9 రకాలు 11 రకాలు అని మనం అనుకుంటాం. అవన్నీ ఆన్లైన్లో తెప్పించి పెట్టేస్తారు. ఇంకా వచ్చిన పేరెంటాలకు ఎవరికైనా 10 మందికో 20 మందికో భోజనాలు పెట్టాలనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్న వంట మనుషులకు కూడా ఆ రోజున సెలవు ఇచ్చేసి, ఎందుకులే అమ్మ నువ్వు కూడా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇవి చూసుకో, క్యాటరింగ్ ఇచ్చేద్దాంలే, మధ్యాహ్నం చక్కగా అందరూ ఫ్రీగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అలా భోజనాలు కూడా క్యాటరింగ్ ఇచ్చేస్తారు. అదేమి తప్పు అని అనట్లేదు, కానీ వీళ్ళు స్వయంగా వెళ్ళి మాత్రం ప్రసాదాలు ఎవ్వరూ చేయరండి. వీళ్ళు పొయ్యి దగ్గరికి వెళ్ళారనంటే మరి చెమటలు పట్టేసి ఎంత కష్టపడాలి గరిట తిప్పాలని అంటే.
ఏదో వీడియోల కోసం అలా చేసేస్తే అయిపోతుందని అన్నట్టు వరలక్ష్మి వ్రతాన్ని ఆ రకంగా వీడియోల కోసం ఓవర్గా చేసినట్టు అనిపించింది. ఎక్కడ కూడా భక్తి అనేది ఏం కనబడలే. ఏదో ఇంకా అమ్మవారికే తెలియాలి వాళ్ళు ఏం చేశారనేది. కొంతమంది చేసిన పనులు అలా ఉన్నాయి. ఇంకా కొంతమంది సెలబ్రిటీసు బిగ్ బాస్లోంచి వెళ్ళిన వాళ్ళు కూడా సహజీవనాలు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, పెళ్లి కాని వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాలు చేసేసుకున్నారు. ఒక పీటల మీద కూర్చోవడం, ఇంకా పూజ చేసేసుకోవడం, భార్యాభర్తల్లాగా చేసేసుకున్నారు. ఇంకా వాళ్ళ గురించి అయితే మనం అసలు చెప్పక్కర్లేదు. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా మొదలుపెట్టారు. 2-3 ఏళ్ల కిందటి నుంచే ఇలాగ పెళ్లి కాని వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాలు పీటల మీద కూర్చొని జంటలు ఈ రకంగా చేసేసుకున్నారు. మరి అది కూడా తప్పే. ఎవరిని అడిగినా కూడా ఇలా చేయకూడదనే చెప్తారు. అయినా సరే మన పద్ధతులకి మన సాంప్రదాయాలకి వ్యతిరేకంగా పెళ్లి కాని వాళ్ళు కూడా పీటల మీద కూర్చొని వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నారని అంటే మరి ఏం చెప్పాలో ఇంకంతే, ఇంకా ఏం అనడానికి లేదనమాట. ఇలాంటివన్నీ కనబడ్డాయి. ఇంకొంతమంది అయితే చూశారు కదా, పిజ్జాలు, బర్గర్లు, మోమోస్ ఇలాంటివన్నీ పెట్టి అమ్మవారికి జీన్సు టీషర్టు వేసి నైవేద్యాలు పెట్టి ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెట్టారు. మరి ఎవరు ప్రశ్నించకుండా ఉంటారు? హిందువుల మనోభావాల్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే అమ్మవారిని ఇష్టపడేవాళ్ళు, అమ్మవారిని బాగా ప్రేమించేవాళ్ళు ఎవరు ఊరుకుంటారు చెప్పండి? తిట్టరా? మాట్లాడరా? చేసుకుంటే చేసుకున్నారులే ఏదో వీడియో కోసం అని మనం అలాగే వదిలేసాం అనుకోండి. ఇవాళ వీళ్ళు చేశారు, రేపు ఇంకొకళ్ళు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు. ఇలాంటి వాళ్ళని మరి ఏం చేయాలి? అలా అది చేయడం తప్పని వాళ్ళకి తెలీదా? కావాలని చేసినట్టే కదా. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో నిన్నటి నుండి రీల్స్ బాగా వస్తున్నాయి. నాకేమనిపించిందని అంటే అవన్నీ చూసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఇలా వీధుల్లో మన ఇప్పుడు వినాయక మండపాలు ఎలా పెడుతున్నారో అలాగే అమ్మవారి విగ్రహాలు తెచ్చేసి దసరా నవరాత్రులు చేస్తారు కదా, వీధుల్లోనూ అపార్ట్మెంట్లలోనూ ఇలా అమ్మవారి విగ్రహాలు పెట్టేసి కుంకుమ పూజలు, ఇలా డైలీ పూజలు ఇలాంటివి ఏదో ఒకటి పెట్టి అది కూడా ఒక పెద్ద గ్రాండ్గా పండగలాగా చేసేస్తారేమో అని నాకైతే అనిపించింది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే ఒక కలశం పెట్టుకుంటాం, ఒక ఫోటో పెట్టుకుంటాం. ఆ కలశం ఆనమైతే లేని వాళ్ళు మామూలుగా ఫోటోకే పూజ చేసుకుంటారు. కానీ ఈ విగ్రహాలు కొత్తగా ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు. అవి తయారు చేసినవి చూడడానికి చాలా అందంగా బాగా ఉన్నాయి. పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు వేలల్లో పెట్టి కొనుక్కొచ్చారు. పూజ అయిపోగానే మళ్ళీ వాటిని అన్నిటినీ పాటల కింద తీసేసి మళ్ళీ కవర్లో పెట్టేసి మిద్ది మీద పెట్టేస్తారు. మళ్ళీ సంవత్సరం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం, అప్పుడు మళ్ళీ బయటకు తీసి మళ్ళీ అన్నీ ఫిట్ చేసి మళ్ళీ అలంకరించి మళ్ళీ పూజలు చేసేస్తారు. చూడండి, ఇప్పుడు వినాయక చవితిలాగా అమ్మవారి విగ్రహాలు కూడా కొనుక్కొచ్చి మరీ వరలక్ష్మి వ్రతాన్ని చేసేస్తున్నారు. ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు. అంటే మా దగ్గర ఇంత డబ్బు ఉందని వాళ్ళు గర్వంగా చూపించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారా, మరి ఇంకేం చేస్తున్నారో అర్థం కాలేదు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అని అంటే ప్రతి మహిళ కూడా వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు చేసుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు పిండి వంటలు వండుకొని భోజనం చేస్తారు కదా. కానీ కొంతమంది భోజనాలు కూడా పెట్టారు. నాకు ఒక డౌట్ వచ్చింది, ప్రతి ఇంట్లోనూ అందరూ పూజలు చేసుకుంటారు, ప్రసాదాలు ఉంటాయి, మళ్ళీ వీళ్ళింటికి వచ్చి అసలు ఎవరు భోజనం చేస్తారు? పైగా కొంతమంది ఉపవాసాలు ఉంటారు కదా అని ఇలా కూడా డౌట్ వచ్చింది. అయినా సరే అక్కడ వాళ్ళు భోజనాలు పెడితే భోజనాలు కూడా చేశారు కొంతమంది మహిళలు. ఇది పరిస్థితి. చూసారా, అన్ని సాంప్రదాయాలు ఏ రకంగా మార్చేస్తున్నారో. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మనం చేస్తే తప్పేంటని ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు. అయ్యో పెద్దవాళ్ళు చెప్పారు కదా, మనకు పాతకాలంలో అమ్మమ్మలు ఈ రకంగా చేయలేదు కదా, పూజ సింపుల్గా చేసుకుందాము, ఈ మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకుందామని ఏ ఒక్కరిలోనూ కూడా లేదు. ప్రతి సంవత్సరం ఇవి చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ ఇంకా ఓవర్గా చేశారు ఈ సంవత్సరం. మరి నెక్స్ట్ ఇయర్ ఇంకేం చేస్తారో చూద్దాము. ఇంకొక విషయం ఏంటో తెలుసా, కొంతమంది మహిళలు పాపం భర్తలు విదేశాల్లో ఉండడం, లేదంటే భర్తలు వేరే ఊర్లో ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు కదా, భార్య ఒక చోట భర్త ఒక చోట పాపం ఇలా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు చక్కగా ఇంట్లో పూజలు చేసుకుని భర్తకు వీడియో కాల్ చేసి, ఏమండి మీకు పాదాలు చూపించండి నమస్కారం చేసుకుంటానని వీడియో కాల్లోనే పాపం భర్త పాదాలకు నమస్కారం చేసుకుని అలా దండం పెట్టుకున్నారు. కొంతమంది అలా చేశారు. వాళ్ళు చేసేది తప్పు అని అనాలో, పోనీలే అమ్మ తెలివిగా ఆలోచించే భర్త ఆశీర్వాదం తీసుకున్నావు పండగనాడని సంతోషపడాలో కూడా అర్థం కాలేదు. మరి అది తప్ప రైట్ అనేది నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ రాఖీ పండుగ వస్తుంది. మరి మన మహిళలు టెక్నాలజీని ఇంకా ఎంత బాగా వాడుకుంటారో, ఇంకా వింతలో విడ్డూరాలు ఎన్ని చూస్తామో అది కూడా చూద్దాం.